మీరు యాజ్ అ డైరెక్టర్ కన్నా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ట్రై చేయండి. యు లుక్ వెరీ స్మార్ట్. అరే ఆయన నవ్వితే కళ్ళు ఇట్లా మూసిపోతుంది, చిన్న చిన్నగా అయిపోతుంది. ఒక బోల్డ్ కాంటెంటే బట్ స్టిల్ ఫ్యామిలీతో కూడా కూర్చొని చూడొచ్చు. అలాంటి కంటెంట్ ని క్రియేట్ చేస్తారు. ఎలా? ఎవరి దగ్గరికి వెళ్తే లైక్ చూపించుకోవడానికి ఒక మూవీ కావాలి, సో దాని బేస్ తీసుకొని ప్యూర్ సోల్ లో మీరు చూసిన పెయింటింగ్, సో ఆ పెయింటింగ్ వేసిన దాని వాల్యూ ఏంటి అనేది నేను పాయింట్ తీసుకొని రాసుకున్న కదా. శ్రద్ధ గారిని ఎలా ఒప్పించారు? అదృష్టవంతులం మేమైతే దానికి ఆ విషయంలో. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం క్లైమాక్స్కి వచ్చేసరికి మనం బాడీ రివీల్ చేస్తాం, కానీ థాట్ అంతా తన ఫేస్, తన మాటల మీదే ఉంటుంది మేకింగ్ పరంగా చూసుకుంటే. ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకున్న మీరు తెలుగులో ఎందుకు చేయలేదు? వై ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లీష్? రాయడమే ఇంగ్లీష్ లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగులో చేద్దాం అనుకున్నాను, కానీ మాకు తెలియని ఆకాష్ ఏంటి అసలు? ఆకాష్ ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆకాష్ జర్నీ? బేసికలీ నేను ఎక్స్ట్రోవర్ట్ అండి చాలా, కానీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కొంచెం. కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. సో అలనాటి రామచంద్రుడు కథ ఎక్కడ మొదలైంది? ఈ కథ ఎవరి ప్రేమ కథ? ఎవరి ప్రేమ కథ కదండి. ఒక అబ్బాయిని ప్రేమించిన, హీ వాంటెడ్ టు బి విత్ హర్, షీ వాంటెడ్ టు బి విత్ హిమ్. నాకెందుకో అక్కడ ఒక నీకు లైన్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ తీసుకొని డిజైన్ చేసిన కథ యాక్చువల్గా. అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం వచ్చు అనుకున్నాను, కానీ నీకు మనసుకి వాల్యూ ఇవ్వడం రాదు అని తెలుసుకోలేకపోయాను. బోల్డ్ కంటెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నా ప్యూర్ సోల్ కూడా బోల్డ్ కంటెంట్ యాక్చువల్గా. తీస్తే అలాంటి కంటెంట్ తీస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ అంజలి. సో బేసికల్గా ఒక సినిమా చూసినప్పుడు మనందరికీ ఏంటంటే పాటలు అట్రాక్ట్ చేస్తాయి, హీరో హీరోయిన్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, అండ్ అలానే సమ్ పాయింట్స్ మనల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. బట్ ఈయన చేసిన ఫస్ట్ షార్ట్ ఫిలిం సమ్ అవార్డ్స్ గెలుచుకున్నాయి, అండ్ కొన్ని రియాలిటీ షోస్కి కూడా వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది, కొంతమంది స్టార్స్ కూడా మెచ్చుకోవడం జరిగింది. అండ్ ఆయన ఫస్ట్ డెబ్యూ మూవీ అని అయితే నేను చెప్తాను 70mm అలనాటి రామచంద్రుడు అంటూ మన ముందుకు వచ్చి, అండ్ వితౌట్ అంటే లైక్ వల్గారిటీ కావచ్చు, బ్యాడ్ వర్డ్స్ కావచ్చు, టచింగ్, కిస్సింగ్, హగ్గింగ్ ఏం లేకుండా ఒక సింపుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో చిన్నపిల్లలతో సహా కూర్చొని చూసుకునే సినిమా ఒకటి చేసి సూపర్ హిట్ మ్యూజికల్ హిట్ అయితే అందుకున్నటువంటి ఆకాష్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఎస్, ఇప్పుడు ఆకాష్ గారితో మాట్లాడి ఆయన అలనాటి రామచంద్రుడు ముందు తర్వాత ఏంటి అన్న సంగతి తెలుసుకుందాం. సో హాయ్ ఆకాష్ గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ఫస్ట్ థింగ్ మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మీరు యాజ్ అ డైరెక్టర్ కన్నా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ట్రై చేయండి. యు లుక్ వెరీ స్మార్ట్. అరే ఆయన నవ్వితే కళ్ళు ఇట్లా మూసిపోతుంది, చిన్న చిన్నగా అయిపోతుంది. సో ఏంటి అసలు ప్యూర్ సోల్ కి సో మెనీ అవార్డ్స్ కదా, చాలా అవార్డ్స్ వచ్చాయి. అండ్ ప్యూర్ సోల్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అసలు ఏంటి అది? ఒక బోల్డ్ కాంటెంటే బట్ స్టిల్ ఫ్యామిలీతో కూడా కూర్చొని చూడొచ్చు. అలాంటి కంటెంట్ ని క్రియేట్ చేస్తారు. ఎలా? ఇంత స్మాల్ ఏజ్ లోనే, మీ ఏజ్ బయట పెట్టట్లేదు నేను, బట్ ఇంత స్మాల్ ఏజ్ లోనే హౌ డిడ్ యూ గెట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ప్యూర్ సోల్ వచ్చేసండి మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము. సో ఎథిక్ క్రియేషన్స్ అని ఒక ఛానల్ ఉంది మాకు. సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఒక టీం అంతా గ్యాదర్ చేసుకొని చేసేవాళ్ళం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా షార్ట్ ఫిల్మ్ చేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకెన్ని రోజులు లెట్స్ కంప్లీట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాము, ఇట్స్ లైక్ మరో జన్మ ఒకటి నువ్వు ముందు చేసావు, ఇప్పుడు డెమో చేద్దామని ఫిక్స్ అయ్యాం మేము. సో సినిమా కోసం ఒక డెమో కావాలి, ఎవరి దగ్గరికి వెళ్తే లైక్ చూపించుకోవడానికి ఒక మూవీ కావాలి నాకు. సో దాని బేస్ తీసుకొని ఫస్ట్ కథ చాలా చిన్నగా అనుకున్నాం. నా దగ్గర ఒక పికాసో అనే పర్సన్ లాస్ట్ పెయింటింగ్ వేస్తే ఏంటి ప్యూర్ సోల్లో మీరు చూసిన పెయింటింగ్ ఉంటుంది కదా, సో ఆ పెయింటింగ్ వేస్తే దాని వాల్యూ ఏంటి అనేది నేను ఫస్ట్ అనుకున్న పాయింట్. సో పికాసో లాంటి పెయింటర్ తీసుకొని ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తే ఏంటి అని పాయింట్ తీసుకొని రాసుకున్న కదా. సో అది రాసిన తర్వాత ఏమైపోయిందంటే నేను దాని బేస్ ఎలా తీసుకున్నానంటే సొసైటీ అండ్ నచ్చిన పని చేసే పర్సన్. సో వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ యాక్చువల్గా. సో సొసైటీ ఇప్పుడు నచ్చిన పని చేసే వాళ్ళు ఎప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని ప్రాస్టిట్యూట్ అనుకుంటారు, అంటే లైక్ వారికి నచ్చిందే చేస్తారు అనేది ఒక ఇది వస్తుంది కదా. సో చాలా కామెంట్స్ వస్తాయి. సో కామెంట్స్ వచ్చిన దాని మీద నేను ప్రాస్టిట్యూట్ అని పెట్టుకున్నాను అనమాట, క్యారెక్టర్ లాగా. సో ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకున్న మీరు తెలుగులో ఎందుకు చేయలేదు? వై ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లీష్? ఇది చాలా మంది క్వశ్చన్ అడిగారండి నాకు.
అది పుట్టడమే లైక్ నేను పెన్ పెట్టడమే అది ఇంగ్లీష్లోనే పెట్టాను. అది రాయడమే ఇంగ్లీష్లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను ఇంగ్లీష్లో ఏది చేయదలుచుకోలేదు. తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగులో చేద్దాం అనుకున్నాను కానీ స్కేల్ అంతా మారిపోయి పెద్దగా చేశాను ఇంకా దాన్ని. ఓకే. అండ్ ఆకాష్ గురించి చెప్పండి. బికాజ్ ఇప్పుడు మా కల్నాటి రామచంద్రుడు డైరెక్టర్గా తెలుసు, ప్యూర్ సోల్ చేసిన ఒక అబ్బాయిగా తెలుసు, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ 70mm వచ్చిన అబ్బాయిగా తెలుసు. బట్ మాకు తెలియని ఆకాష్ ఏంటి అసలు? ఆకాష్ ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆకాష్ జర్నీ? బేసికలీ నేను ఎక్స్ట్రోవర్ట్ అండి చాలా. కాకపోతే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కొంచెం. కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంది అందరితో మింగిల్ అవ్వడానికి. నాకేంటంటే చిన్నప్పటి నుంచి సాంగ్స్ రాయడం చాలా ఇష్టం. సాంగ్స్ రైటింగ్ చాలా ఇష్టం, కవితలు రాసేవాడిని బాగా. సో అలా ఏంటంటే నేను ఇంకా కార్తిక్ ఇద్దరం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర ఒక లైక్ జాగింగ్ చేసే పార్క్ ఉండేది. సో అక్కడ వరకు మేము మార్నింగ్ 5 o'clock లేచి వెళ్ళి, ఇప్పుడు పరుగు అనే టైటిల్ చూసి పరుగు దాన్ని ఒక సాంగ్ అనుకుందాం, సో అలా రాసేవాళ్ళం అనమాట. ఆ టైటిల్స్ మీద ఒక సాంగ్ అలా రాసుకుంటూ ఉండేవాళ్ళం. సో తర్వాత మూవీకి ఎంటర్ అవుదాం అనుకొని ఇంటర్లో ఇంకా ఇక్కడ చదివితేనే మనకు మూవీకి ఎంటరింగ్ కరెక్ట్ ఉంటుందని చెప్పి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చారు అప్పుడు ఇంకా ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చింది ఇంటర్మీడియట్. సో కాకపోతే ఫాదర్కి తెలియదు, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి డాడీకి తెలియదు అసలు. సో దాని తర్వాత నేను బీటెక్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఒక సాంగ్ రాసి మా డాడీకి వినిపించిన తర్వాత అప్పుడు చెప్పాను ఇలా సాంగ్ రాద్దాం అనుకుంటున్నాను సినిమాల్లో అని. అప్పుడు ఒప్పుకున్నారు. దాని తర్వాత మెల్లిగా యాక్ట్ చేశాను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో, నా ఫ్రెండ్ చేసిన షార్ట్ ఫిల్మ్లోని స్లాప్ అని. సో అది చేసిన తర్వాత సినిమాకి వెళ్దాం అనుకున్నాను అని చెప్పాను. సో నాన్నకి ఏంటంటే ఒక ప్రోడక్ట్ చేసి చూపించిన తర్వాత బిలీవబిలిటీ వస్తుంది ఎవరికైనా, కొంచెం ధైర్యం ఇవ్వగలుగుతాం. నేను ముందే వెళ్తాను అంటే మళ్ళీ భయపడిపోతారేమో అని చెప్పి ముందు చేసి చూపించి వెళ్తానని చెప్తే ఇంకా ఈ సపోర్టెడ్ మీ సో మచ్ అనమాట. ఈ సపోర్ట్ చేస్తే ఇప్పటివరకు ఇక్కడ దాకా ఈ సపోర్టింగ్. సో ఫస్ట్ ఏమైనా అన్నారా ఏంటి చెప్పకుండా చేసావు ఏంటి అని? అది ఏమనలేదు. డాడీకి కూడా ఇంట్రెస్ట్ అండి మూవీస్ అంటే, కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి కొంచెం ఈజ్ ఆల్సో పోయెట్. ఓకే. సో ఆకాష్ అంటే లైక్ ఒక షార్ట్ ఫిలిం దగ్గర నుంచి జర్నీ స్టార్ట్ అయింది కదా. షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు ఎలా చూస్తారో జనాలు, ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంటే ఆ జర్నీ అంత కష్టంగా ఉంటుంది. కాస్టింగ్ టైంలో కావచ్చు, ఏంటి షార్ట్ ఫిలింకి ఇంత టైం అవసరమా అని అన్నది తక్కువగా చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఆకాష్ ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే మేము ఇప్పుడు మనకు టీమ్గా నేను చైతన్య అండ్ చరణ్ అని ముగ్గురం టీమ్గా ఫామ్ అయ్యి మా క్లాస్లోనే ముగ్గురం డైరెక్టర్ అవుదాం అనుకున్నాము. క్లాస్లో ముగ్గురం డైరెక్టర్స్ 20 బీటెక్లో. సో అదృష్టం కొద్ది వాళ్ళు ముగ్గురు దొరికారు నాకు మూవీలో రావడానికి. సో మేమిద్దరం కలిసి 3D అని ఒక టీం పెట్టాం. 3D అని టీం పెట్టుకొని ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ అయినప్పుడు బడ్జెట్ పరంగా అయితే చూసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు అన్నీ వస్తాయి కానీ కెమెరా రాదు, లైటింగ్ రాదు కదా ఫ్రీగా, అన్నిటికంటే ముఖ్యంగా. సో దాన్ని మేనేజ్ చేసుకుంటూ అయితే వచ్చాము. షార్ట్ ఫిల్మ్స్లో పైగా మేము అనుకున్న కంటెంట్స్ ఏంటంటే చాలామంది ఇప్పుడు అంటే ఎంటర్టైన్మెంట్ కంటెంట్లో చాలా వెళ్ళేవాళ్ళు. మేము 2010 ఆ టైంలో 11-12లో స్టార్ట్ చేసాం మేము. సో మా ఛానల్ చాలామందికి తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే ఓన్లీ కంటెంట్ బేస్ చేసుకుంటూ వచ్చాం. అంటే వీ స్టిక్ టు ద కంటెంట్ అన్నట్టుగా పెట్టుకున్నాము. ఇట్స్ నాట్ లైక్ ఎంటర్టైన్మెంట్ పర్సన్గా వెళ్ళకూడదు, బట్ ఆఫ్టర్ దట్ కంటెంట్ ఎక్కువ చెప్దాం అనుకుని వెళ్ళాము. కాకపోతే అది మాకు కొంచెం దెబ్బ పడింది. బట్ క్వాలిటీ పరంగా వీఆర్ స్ట్రాంగ్ అని చెప్పి అందరికి తెలిసే వరకు తెలిసింది. దట్ ఈస్ వెరీ దెబ్బ పడింది. అమౌంట్ వైజ్ కాకుండా అండి కెరీర్ వైజ్ గా టైం దెబ్బ పడింది. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఒక పర్టికులర్ స్టేజ్ లో ఉండేవాళ్ళమని నమ్మాము మేము. కంటెంట్ చేయడం వల్ల ఏమైపోయిందంటే కంటెంట్ ఎక్కువ మంది చూడరు, అంటే అది అంత ఈజీగా రీచ్ అవ్వదు. సో మీరు స్టార్ట్ చేసే టైంలోనే మీతో కాంపిటేటర్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ? యూట్యూబర్స్ మేము చేసినప్పుడు అండి తెలుగు వన్ ఉండింది. ఇట్స్ లైక్ సో అంటే ఇంకా ఆ టైంలోనే వీళ్ళు తెలుగు వన్ కానీ, ఇప్పుడు చాయ్ బిస్కెట్ కానీ, దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్స్. సో దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్స్, బట్ నౌ యు ఆర్ డూయింగ్ మూవీ. yes ఓకే. సో అలనాటి రామచంద్రుడు కథ అంటే నేను పెట్టిన కథకి ఒక 1 line వర్డ్ అంటే ఇంట్రోవర్ట్స్ లవ్ స్టోరీ కదా. ఇట్స్ కంప్లీట్లీ ఇంట్రోవర్ట్స్ లవ్ స్టోరీ. సో ఎక్కడ మొదలైంది ఈ కథ? ఎవరి ప్రేమ కథ? ఎవరి ప్రేమ కథ కదండి. నార్మల్గా ఒక జెన్యున్గా మన లోపల ఏంటంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది లవ్ అంటే ఇన్ఫాచ్యుయేషన్, అట్రాక్షన్ దాన్ని నమ్ముతున్నారు చాలామంది. కాకపోతే మన లోపల ఒక పర్సన్ ఉంటాడు, చాలా హానెస్ట్గా చాలా జెన్యున్గా ఉంటాడు. వాడు ఒక అబ్బాయిని ప్రేమించిన హీ వాంటెడ్ టు బి విత్ హర్, షీ వాంటెడ్ టు బి విత్ హిమ్. సో ఇలాంటి ఒక వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ తీసుకొని డిజైన్ చేసిన కథ యాక్చువల్గా ఇది. సో అంటే నాకేముండిందంటే ఏ జనరేషన్ అయినా సరే ఒక ఇద్దరు బతకడానికి కావాల్సింది వాళ్ళిద్దరిలో అర్థం చేసుకునే తత్వం.
ఎనీ జనరేషన్ పాత దగ్గర నుంచి తీసుకున్నా ఈ రోజు వరకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకుంటేనే కలిసి బతకగలుగుతాం అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ కలిసి బతకడానికి కావాల్సింది లోపల ఉన్న ఒక హానెస్టీ పర్సన్, యాక్సెప్టెన్సీ ఏం చేసినా సరే. సో అదే ఈ సినిమాలో చూపిద్దాం అనుకున్నానండి. సో అండ్ మీ ప్యూర్ సోల్ విషయానికి వస్తే ఒక రియాలిటీ షో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఐ థింక్ మన రియాలిటీ షోలో కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. మీకు మాత్రమే చెప్తాను, తరుణ్ భాస్కర్ గారు. రైట్, మీకు మాత్రమే చెప్తా. ఐ థింక్ విశ్వక్సేన్ గారు ఉన్నారా? అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారు, సారీ. సో అనిల్ రావిపూడి గారు ఉన్నప్పుడు మిమ్మల్ని పిలవడం అండ్ ఆయన మాట్లాడడం అండ్ ఐ థింక్ వేసినట్టున్నారు కదా, ట్రైలర్ ప్లే చేసి చూపించారు. ఒక పోడియం లాగా ఒక సంథింగ్ క్లాప్ బోర్డ్ ఇచ్చారు. దట్ ఈస్ సో ఏంటి అంటే లైక్ ఎలా అనిపించింది అండ్ వాట్ వాస్ ద బెస్ట్ థింగ్ యూ లిసన్ ఫ్రమ్ అనిల్ రావిపూడి గారు? అనిల్ రావిపూడి గారి దగ్గర నుంచి అయితే మంచి ప్రొఫెషనల్ గా ఉంది, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా లేదు అనేది ఏదైతే అన్నారో అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను అది చేసింది షార్ట్ ఫిల్మ్ అయి ఉండొచ్చు, బట్ నాకేంటంటే అది ఒక మూవీ క్వాలిటీ ఇవ్వాలి, ఇది చూస్తే నాకు మూవీ ఇవ్వాలి అనే థాట్లోనే చేసాము పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ప్యూర్ సోల్ ఉందో. సో అదైతే దానికి దక్కింది అనేది నేను బాగా నమ్ముతాను. శ్రద్ధ గారిని ఎలా ఒప్పించారు? నిజంగా అదృష్టవంతులం మేమైతే దానికి ఆ విషయంలో. సో మేము పర్టికులర్గా చాలా మెంబర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అండి నేను అది రియల్ ప్రాస్టిట్యూట్ని తీసుకొని చేద్దాము, ఫుల్ ఆఫ్ న్యూడ్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. న్యూడ్ సబ్జెక్ట్ కదా యాక్చువల్లీ. సో ఒక న్యూడ్గా మొత్తం చూపించి చేద్దాము, ఇట్స్ నాట్ అబౌట్ బాడీ, ఇట్స్ అబౌట్ సోల్ అన్నట్టుగానే మాట్లాడదాము కథలో. మీరు చూసినప్పుడు కూడా శ్రద్ధాస్ గారు అందులో ఏదైతే లైక్ క్లాత్స్ తీసేసి వచ్చి కూర్చుంటారో పెయింటింగ్కి, మీరు ఎప్పుడు తన బాడీని చూడరు. ఏదో ఒకటి హైట్ చేస్తూ ఉంటుంది, హైట్ చేస్తూ ఉంటాము. మళ్ళీ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం క్లైమాక్స్కి వచ్చేసరికి మనం బాడీ రివీల్ చేస్తాం, కానీ మీ థాట్ అంతా తన ఫేస్, తన మాటల మీదే ఉంటుంది మేకింగ్ పరంగా చూసుకుంటే. సో తర్వాత ఏమైపోయిందంటే మేము ఈ కంటెంట్ చదువుకున్న వాళ్ళు చేస్తే ఏంటి అనేది నేను అనుకున్నాను. అలా చాలా మంది ప్రాస్టిట్యూట్స్ నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట ఈ సినిమా తీయకముందు. సో ఒక అమ్మాయి తను ఎంటెక్ చేసి షీ గాట్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. తనకి అడిగితే తను ఏమందంటే, నేను అబద్ధం చెప్పి మా ఇంట్లో నేను ఆ పని చేయలేను నా జాబ్ కోసము, ఐ వాంటెడ్ టు బి దిస్ రియల్గా అని చెప్పి వచ్చేసింది తను. సో నాకు ఆ అమ్మాయిది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే అసలు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి నీకు సో తన కథ కాదు కానీ తను చెప్పిన ఒక లైన్ ఏదైతే ఉందో అది తీసుకొని ఈ కథ మొత్తం రాసుకోవడం జరిగింది. షీఈ్ ఇన్స్పిరేషన్ టు ప్యూర్ సోల్. సో ఒక చదువుకున్న అమ్మాయి ప్రాస్టిట్యూషన్లోకి వస్తే హౌ ఇట్ విల్ బి అని అనుకున్నాము. తర్వాత శ్రద్ధాస్ గారికి చెప్పాను. సుశాంత్ అన్న అని నాకు సూపర్ స్టార్ కిడ్నాప్ మూవీ డైరెక్టర్, కొంచెం పరిచయం అన్నయ్య. సో అన్నయ్య మూవీ తీసినప్పుడు తను అందులో విలన్ రోల్ చేసింది శ్రద్ధాస్ గారు. సో ఇలా అనుకుంటున్నాను అన్నయ్య శ్రద్ధాస్ గారికి ఒకసారి పంపిస్తాను సినాప్సిస్ అంటే పంపించిన తర్వాత షీ గాట్ సో ఎక్సైట్ అయ్యి ఫోన్ చేసి ఫస్ట్ మాట్లాడింది. అంటే న్యూడిటీ అంటే ఎలా చూపిస్తారు మీరు ఏంటి అని. లేదు మేడం న్యూడిటీ అంటే న్యూడిటీ మొత్తం న్యూడిటీ ఉండదు అందులో, వి హైడ్ కాకపోతే ఏంటంటే ఆ ఫీల్ అయితే ఉంటుందని చెప్పాను. తను స్క్రిప్ట్కి చాలా ఇంప్రెస్ అయ్యి చేశారండి. దట్ ఈస్ వెరీ గుడ్, సో సపోర్టివ్ అసలు శ్రద్ధాస్ గారు. ఓకే, ఎంత టైం పట్టింది ఇది అవ్వడానికి? మొత్తం ప్యూర్ సోల్ అవ్వడానికి నాకు మొత్తం 1 year పట్టిందండి. 99 పెయింటింగ్స్ ఉన్నాయి, అవి రియల్గా వేయించుకున్నాము. ఓకే, ఇట్స్ నాట్ కలెక్టెడ్ వన్స్. ఓకే, అండ్ అలనాటి రామచంద్రుడు స్టార్టింగ్ ఎలా అయింది? గేరప్ ఉంటుంది కదా, ఒక కథ స్టార్ట్ అవ్వడం, ఒక మూవీ స్టార్ట్ అవ్వడానికి ముహూర్తం పడడం ఇలాంటివి ఉంటాయి కదా, అది ఎలా అయింది స్టార్ట్? నార్మల్గా అండి ఇప్పుడు కోవిడ్ తర్వాత మూవీస్ అన్నీ తారుమారిపోయాయి ఒక రకంగా. సో ఆ టైంలో ఒక మూవీ ఓకే అవ్వాల్సిన టైం అది క్యాన్సిల్ అయిపోయింది నాకు బికాజ్ ఆఫ్ కోవిడ్. దాని తర్వాత ఒక మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. అనౌన్స్ అయిన తర్వాత లైక్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి తెలిసి బయటకు వచ్చేసాను. చిన్న చిన్న ఫ్రాడ్స్ ఉంటాయి కదా, సో అలా. సో ఆఫ్టర్ దట్ ఇంకా చాలా ట్రయింగ్, ఎవరూ దొరకట్లేదు. నాకు అనుష అని ఒక ఫ్రెండ్ ఉంటుంది, తను కూడా ప్రొడ్యూసర్స్ని చూడడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో సురేష్ అన్న అని యూఎస్లో ఉంటారు. సో నా ప్యూర్ సోల్ ఏదైతే ఉందో రిలీజ్ అయింది, అది వాళ్ళు అమెజాన్లో రిలీజ్ చేశారు అక్కడ యూఎస్లో. ఆ అన్న ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళు కథ కోసం చూస్తున్నారు, నేను చెప్తావా అని అంటే ఒకసారి మాట్లాడుతానన్న, మాట్లాడిన తర్వాత చెప్తాను అని చెప్పి అప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత నేను ఇలా ఫస్ట్ ఒక కథ అనుకుంటున్నానండి అని చెప్పి ఒక స్టోరీ చెప్పాను. సో బట్ నేను ఆప్షన్స్కి మీకు ఇంకా 2 stories చెప్తాను, దాన్ని బట్టి డిసిజన్ తీసుకుందాము. ఎందుకంటే మార్కెట్లో మనం వెళ్ళడానికి
థ్రిల్లర్ కానీ ఇవి ఇప్పుడు రిస్కీ మార్కెట్ అదే ఫ్యాక్టర్స్ కదా. అనుకుంటా. బట్ రిస్కీ ఫ్యాక్టర్స్ ఏమో సార్, ఎందుకంటే మనము ఒక యాక్టర్ దొరుకుతాడా అనేది నేను ఏం చెప్పలేను ప్రస్తుతానికి. సో నా పిక్ అయితే ఇది అని చెప్పి నేను ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, మీరు చెప్పడం కూడా అల్నాటి రామచంద్రుడే చెప్పారా లేకపోతే బిఫోర్ ఏమైనా చెప్పారా? లేదు, అల్నాటి రామచంద్రుడే చెప్పాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇంకా అల్నాటి రామచంద్రుడు చెప్పి సార్ ఏంటంటే చాలా సపోర్టివ్ అండ్ హీ ఆల్సో బిలీవ్ దట్ నేచర్ అనే ఎలిమెంట్ చాలా బిలీవ్ చేస్తారు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న అబ్బాయి సురేష్ అన్నయ్య ద్వారా కనెక్ట్ అవ్వడం అనేది అతను బిలీవ్ చేశాడు. గట్టిగా నేచర్ ఎక్కడో అనుకుంది. సో దానివల్లే వచ్చిందండి. అండ్ ఈ నేచర్ అన్న కాన్సెప్ట్ ఎలా అంటే లైక్ మీకు ఏదైనా రియల్ ఎక్స్పీరియన్సా ఈ నేచర్ అన్న కాన్సెప్ట్? యా, చిన్నప్పటి నుంచి నాకు అది ఎక్స్పీరియన్స్. అది అంటే నేను ఏదైనా గట్టి కోరుకుంటే అది నాకు ఇలాగైనా వచ్చేది. ఆ ఎండింగ్ మూమెంట్ వరకు నాకు సతాయిస్తుంది. నన్ను ఎండింగ్ మూమెంట్ వరకు ఇబ్బందులు పెడుతుంది. ఇబ్బంది పెట్టిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత ఇది వదలొద్దు అనుకున్న టైంలో కంపల్సరీగా అది తెచ్చి పెడుతుంది. ఓకే, అండ్ మీ మూవీలో ఒక పాట ఉంది కదా, బ్రహ్మాండమంతా. ఈ పాట విన్నప్పుడు స్టార్టింగ్ ఒక కవిత్వం లాంటిది ఉంటుంది. అది విన్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఫీల్ ఏంటంటే అందాల రాక్షసిలో ఈ సాంగ్ నాకు గుర్తొచ్చింది. అంటే లైక్ ఎప్పుడైనా సరే మీ బేబీని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు అలనాటి రామచంద్రుడు ఈజ్ అ సపరేట్ థింగ్, బట్ దాన్ని అందాల రాక్షసి అంటారు కొంతమంది. కొంతమంది ఏమోంచి వేరే వేరే మూవీస్ తో కంపేర్ చేస్తుంటారు. వెన్ యూ లిసన్ సచ్ థింగ్స్ ఎలా అనిపిస్తుంది? యూ టేక్ ఇట్ ఆర్ పాజిటివ్? పాజిటివ్గా తీసుకుంటానండి ఆ విషయంలో. ఎందుకనంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నాకు పోల్చి మాట్లాడుతున్నారంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు వాళ్ళ మైండ్లో. సో అలాంటి ఒక సబ్జెక్ట్ ప్రజెంటేషన్ చేశాను అంటున్నారు కానీ కాపీ అనట్లేదు కదా లైక్ వాళ్ళు. సో ఆ ఫీల్ ఏదైతే ఉందో నేను ఆ ఫీల్ అయ్యగలిగాను అనేది ఏదైతే అన్నారో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక రకంగా. అండ్ నేను కూడా ఇప్పుడు ఆ సాంగ్ మీరు ఏదైతే అన్నారో నేను ఆ సాంగ్ లాగా నాకు ఒక స్టార్టింగ్ శీర్షికం కావాలండి అని చెప్పి నేను రాకేంద్ర మోదీ గారిని అడిగి చేయించాను. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. సో అలా ఒక చిన్న బిట్ కావాలి నాకు మా స్టార్టింగ్లో. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని షేక్ హ్యాండ్ ఇచ్చి తాకుతుంది. సో అప్పుడు అతనికి వచ్చి ఒక వెన్నులో ఫీలింగ్ కావాలని చెప్పాను. సో దాని మీద ఓకే, ఏంటి మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా పెట్టారా? చెప్పండి, పర్లేదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదండి. ఓకే, అండ్ కమింగ్ టు యువర్ కాస్టింగ్ విషయానికి వద్దాం. ప్రతి ఒక్క క్యారెక్టర్ కాస్టింగ్స్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. బట్ హీరో ఫుల్ తెలుగు అబ్బాయి, మీ నేటివిటీకి తగ్గట్టు ఒక తెలుగు అబ్బాయిని తీసుకున్నారు, బాగానే ఉంది. బట్ హీరోయిన్ విషయానికి వచ్చేసరికి మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అండ్ మీరు వేరే డైరెక్టర్స్ చెప్పినట్టు కూడా మీరు చెప్పలేరు, బికాస్ ఇక్కడ మనకి ఎలాంటి ఎక్స్పోజింగ్స్ లేవు, ఎలాంటి కిస్సింగ్ సీన్స్ లేవు, ఎలాంటి హగ్గింగ్ సీన్స్ లేవు. కాబట్టి ఎందుకు తెలుగు అమ్మాయిని తీసుకోలేదు? ఫస్ట్ నేను పిక్ చేసుకుని తెలుగు అమ్మాయినే తీసుకుందాము సినిమాకి. ఎందుకంటే అలనాటి రామచంద్రుడు ఈజ్ ప్యూర్ టైటిల్. అండ్ నేను తెలుగు సినిమా తీస్తున్నాను, నాకు తెలుగు వాళ్ళంటే చాలా ఇష్టం. తెలుగులోనే వెళ్దాం అనుకున్నాను అందరు యాక్టర్స్తో. సో మీరు చూసుకుంటే మ్యాక్సిమం యాక్టర్స్ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు మన దాంట్లో, ఓన్లీ హీరోయిన్ తప్ప. ఓకే, అవును, నిజం. సో నేను ఫస్ట్ చాలా మందిని అడిగాను తెలుగు యాక్టర్స్ని. కొందరు ఏంటంటే వాళ్ళకి చిన్న ప్రొడక్షన్ హౌస్, ఇది సినిమా బయటకు వస్తుందా అని ఒక థాట్తో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొత్త హీరో దాంతో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొత్త డైరెక్టర్ దాంతో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన తెలుగు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇట్స్ సో నాకేమనిపించింది అంటే రిజెక్షన్ ఈజ్ ఓకే, అంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవడంలో తప్పులేదు. దట్ ఈస్ ఐ కెన్ యాక్సెప్ట్ అనమాట. అంటే వాళ్ళ థాట్ కూడా కరెక్టే ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా చేస్తాం, చాలా సినిమాలు వస్తాయి బయటికి, కానీ షూటింగ్ అయితే కానీ బయటికి రావు. సో నమ్మడం కష్టమే వాళ్ళకు కూడా. సో నేను వాళ్ళని తప్పు అన్ను, కాకపోతే నేను ఫస్ట్ చూసిన వాళ్ళందరూ రిజెక్ట్ చేయడము లేకపోతే కుదరకపోవడము డేట్స్, దానివల్ల నాకు ఇంకా విసుగు వచ్చేసింది ఒక టైంలో. అంటే లైక్ విసుగు అంటే కోపం అని కాదు, లైక్ సరే మనని ఇప్పుడు నమ్మే వాళ్ళు లేరేమో, మేబీ ప్రొడక్షన్ మీద నమ్మే వాళ్ళు లేరేమో, లెట్స్ గో విత్ అదర్ ఇండస్ట్రీస్ అని ఇంకా చూస్తున్నాము. సో మోక్ష 100% ఇచ్చిందా? మోక్ష 100కి 200% అండి. నేను మోక్షని అసలు ఇప్పుడు నేను బయట వేరే అమ్మాయిని సెలెక్ట్ చేయాలని చెప్పి ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు సినిమాలో. నేను చూస్తున్నాను అంటే ఇంకెవరైనా దొరుకుతారా తెలుగు అమ్మాయిలు, ఇంకెవరైనా కొత్త వాళ్ళలో అసలు సినిమా ఛాన్స్ లేని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారేమో చూద్దాము, వాళ్ళ యాక్టింగ్ బాగా అనిపిస్తే చేస్తారని ఒక రీల్స్ చూడడం స్టార్ట్ చేశాను. ఓకే, ఆ రీల్స్లలో ఈ అమ్మాయిది రీల్ కనబడింది నాకు. మసక్కలి అని ఒక చిన్న సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి తను లక్కీ లక్ష్మణ్ షూటింగ్లో డ్యాన్స్ చేసి పెట్టింది అనమాట. నాకు ఎక్స్ప్రెషన్స్ బాగా అనిపించి పిలిచాము తన్ని.
పిలిచి ఆడిషన్ చేస్తే షీఈస్ పర్ఫెక్ట్ అనిపించింది. షీఈస్ రియల్లీ పర్ఫెక్ట్. ఆ అమ్మాయికే వెళ్ళాలి కదా, ఆ అమ్మాయికే వెళ్ళింది. ఏంటి మనసులో గట్టిగా అనుకున్నారా కాఫీ తాగాలి అని? సో కాఫీ ఈజ్ హియర్ అనమాట. నేచర్ గట్టిగా కోరుకున్నట్టు ఆకాశాలైన కాఫీ తాగాలి తాగాలి అని చెప్పేసి. యా, మోక్ష 100% ఇచ్చారు. నేను మోక్షని అంటే లైక్ ఐమ్ నాట్, కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళకి కొత్తగా రాబోయే అమ్మాయిలకి కొంతమందికి అవకాశాలు రావట్లేదు. యాజ్ వీ నో, నేను మీకు చెప్పినట్టు చాలా సంవత్సరాల తర్వాత సీతారామం లాంటి ఒక మూవీ వచ్చింది విచ్ ఈజ్ లైక్ నో అడల్టరీ ఈజ్ దేర్. ఆఫ్టర్ దట్ అలనాటి రామచంద్రుడు అన్న మూవీ అన్న ఒక ట్యాగ్ వచ్చింది మీకు. యూ ఆల్సో నో దట్. దాట్స్ వై ఐమ్ ఆస్కింగ్ ఎందుకు తెలుగు అమ్మాయి కాదు అని చెప్పేసి. అండ్ వన్ థింగ్ ఐ వుడ్ లవ్ టు ఆస్క్, ఎప్పుడైనా సరే సాయి పల్లవి గారు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని అప్రోచ్ అవ్వడానికి ఏమైనా ట్రై చేశారా? అంటే విన్నాను, నేను విన్నాను, అది ఎంతవరకు నిజమో కాదు నాకు తెలీదు, బట్ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవ్వలేదు కానీ చేస్తే బాగుండని చాలాసార్లు అనుకున్నాం. ట్రై చేశారు ఏమైనా ఆవిడ కాంటాక్ట్స్ కి? లేదండి, ఎందుకంటే తను ఒప్పుకోరని కూడా తెలుసు అండి, బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ యాక్టర్ ఉంటారు కదా. బట్ ఆవిడకి కథ నచ్చితే చేస్తారు, అవి ఏం చూడరని నాకు తెలిసినంత వరకు. ఇంకా అన్ని ఉంటాయి కదండి, లైక్ బడ్జెట్స్ అండ్ ఓకే డన్. సో ఏంటి అసలు బయట టాక్ ఏమో చాలా మంచి టాక్ వస్తుంది, అండ్ మీ వరకు ఎలా వినిపిస్తోంది మూవీ గురించి? టాక్ చాలా బాగుందండి. అంటే అందరు జెన్యున్ గా చెప్పాలంటే చాలా మంది చాలా బాగుంది అంటున్నారు, కొందరు వచ్చేసి సెకండ్ హాఫ్ చిన్న ల్యాగ్ టైప్ ఆఫ్ ఉంది అంటున్నారు. బట్ నేను అనేది ల్యాగ్ కాదు, అది నేను స్లో నరేషన్ ఇచ్చానని నా దృష్టిలో నేను చెప్పాను. యా, ఎక్కడైనా అంటే లైక్ నాకు కొన్ని సీన్స్లో ఏమనిపించింది అంటే ప్రతి అమ్మాయి ఇలానే ఉంటుంది కదా, ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదే కదా. అంటే ఒక బాయ్ ఫ్రెండ్లో వాళ్ళ ఫాదర్ని చూస్తారు, లేకపోతే వాళ్ళ మదర్ని చూస్తారు అని ఇలా ఒకటి అనుకుంటూ ఉంటారు. బట్ మైనర్ మిస్టేక్స్ ఎప్పుడైతే ఎంచుతూ ఉంటారో ఏమనిపిస్తుంది డైరెక్టర్గా? డూ యూ ఎవర్ ఫ్రస్ట్రేటెడ్ ఆన్ దెమ్? లేదండి, లేదండి, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు చాలా మంది ల్యాగ్ ఉందన్నా కూడా నేను ఎలా చూస్తానంటే ఇట్స్ వాళ్ళు ల్యాగ్ ఉందన్నారు కానీ బాగాలేదని ఇప్పుడు అనలేదనేది నేను అది చూస్తాను. నిజంగా దేవుడు. అంటే నా దృష్టిలో ఏంటంటే అది ల్యాగ్ కాదు, అది ఫీల్ నేను కన్వే చేశాను, అది స్లోగా కన్వే అయింది అంతే. అది కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు ఎందుకు ఆర్టిస్ట్ గా రావాలనుకో, మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసింది యాజ్ అన్ ఆర్టిస్ట్ గా కదా, అంతే కదా? డైరెక్షన్ యాక్చువల్ గా, కాకపోతే యాక్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఎందుకు కనిపించలేదు? ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా? లేదండి, అంటే ఎవరైనా పిలిస్తే యాక్ట్ చేస్తాను, నేను అలా ఏం లేదు కానీ లైక్ డైరెక్షన్ ఈజ్ ఫుల్లీ ఇంట్రెస్ట్. డైరెక్షన్ చాలా ఇంట్రెస్ట్. ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? యా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారా? ఐ థింక్ 2-3 ప్లేసెస్ లో కూడా ఆయన ఇవి పెట్టినట్టున్నారు కదా, కొన్ని సీన్స్ ఐ థింక్ పెట్టినట్టు సీన్స్ పెట్టాను కదా. అండ్ ఒకటైతే అడగాలి, అసలు ఆవిడ అలా ఎలా చూపించాలనిపించింది మీకు? ఆవిడేంటి, ఆవిడ ఏజ్ ఏంటి అసలు? ఇప్పటి వరకు ఒక అమ్మగా, ఒక అత్తగా, సాఫ్ట్ హార్టెడ్ ఎమోషనల్ ఫెలోని తీసుకెళ్లి కాస్త కామికల్ ఫుల్ అండ్ కామిక్ ఏంటి, రెబల్ కామెడీ అసలు మామూలుగా కాదు. సో అమ్మని ఎలా ఒప్పించారు అసలు? అసలు అమ్మతో నాకు ముందు పరిచయం అనమాట. నేను ఒక వెబ్ సిరీస్ షూటింగ్ కి మా ఫ్రెండ్ జరుగుతుంటే వెళ్ళాను. సో అక్కడ అమ్మ నాకు బాగా పరిచయం అయ్యాము, ఇద్దరం కలిసి వంట చేసాము అక్కడ మొత్తం అందరికి. సో అక్కడ నుంచి అమ్మ పరిచయం. కాకపోతే ఏంటంటే ఇంక నాకు పరిచయం అని చెప్పి ఒప్పుకోలేదు అమ్మ. నేను కథ చెప్పాను తనకి. కథ చెప్పిన తర్వాత అరే నన్ను ఎప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు చూడలేదు రా, ఎందుకు నాతో మంది ఆపిస్తున్నాను అని. మేము అంతే, మాట్లాడే డిక్షన్ కావచ్చు అది. అండ్ ఆవిడ తీను మన చైతన్య గరికపాటి గారి కాంబినేషన్ సీన్స్ ఆర్ చాలా బాగుంటాయి. అండ్ అన్నిటికంటే హైలైట్ అయితే పెళ్లి చూపుల సీన్. పెళ్లి చూపుల సీన్ క్యూట్. అంటే లైక్ ఏ సీన్ చేస్తున్నప్పుడు బాగా నవ్వుకున్నారు? సో మెనీ రీటేక్స్ విత్ హర్. రీటేక్స్ అనేది అసలు లేదేమో. అమ్మగారు ఏంటంటే అంటే రీటేక్స్ అంటే నేను అనేది డ్యూ టు ఆఫ్ స్మైల్స్ కావచ్చు, లాఫింగ్స్ కావచ్చు, అట్లా అలా అయితే ఈ సీన్ అండి. ఇప్పుడు మీకు నచ్చిన సీన్ ఏదైతే ఉందో అసలు అది అసలు ఎంజాయ్ చేసుకుంటూ చేసాం, అసలు నవ్వుకుంటూ చేసాం ఆ సీన్. అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు ఆవిడతో. ఆమె సెట్ లో ఉందంటేనే చాలా హడావిడిగా ఉంటుంది. ఆమె రావడం పొద్దున మంచి ఎనర్జీతో వస్తుంది. అందరు ఎనర్జీ ఫీలింగ్ వచ్చేస్తాము. ఇంకా కూర్చుంటది, మాతో పాటు కూర్చుని ఉంటది. చెప్పు ఏంట్రా ఇప్పుడు ఏం చెప్పాలి, చెప్పు ఎలా చెప్పాలి, ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అని ఒక 3-4 వేరియేషన్స్ ఇస్తుంది. అంటే లైక్ ఎప్పుడైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? అమ్మ సరదాగా అమ్మకు ఒక ప్రాంక్ కాల్ చేద్దామా? ఏం లేదు, జస్ట్ కాల్ చేసి అమ్మ ఇట్లా మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో పెళ్లి చూపుల క్యారెక్టర్ చాలా సూపర్ డూపర్ అంటున్నారు,
కొత్త డైరెక్టర్ ఒకరు కాల్ చేశారు, అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉందంటున్నారు, జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేస్తారా అని. యాజ్ మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా, ఇంటర్వ్యూలో ఉన్నానని మాత్రం చెప్పకూడదు. అట్లాంటి ఒక ప్రాంక్ కాల్ చేద్దామా? ఓకే, కమ్ ఆన్. ఎస్, మా సుధామతో ఒక ప్రాంక్ కాల్ అనమాట. సో చూద్దాం అది ఎంత వరకు వెళ్తుందో అని. డైరెక్టర్కే కథలాలి చెప్తున్నాను నేను, అంత పెద్ద ఆర్ట్. షూటింగ్ లో కూడా ఉంటారేమో మేబీ. ఈ షూటింగ్ జరుగుతుంది సన్బది బృందావన్ కాలనీ 2. సో అందులో బిజీగా ఉన్నారు పాపం. నా దానికి రావాలి నేను రావాలిరా, అసలు నేను రావాలంది నాకు కానీ కుదరట్లేదు పాపం. ఆవిడ ఒక రోజంతా వెళ్ళి అక్కడ డైరెక్టర్తో కూర్చొని మాట్లాడి చేసింది. బిజీ ఉన్నారు, నో ప్రాబ్లం, కాల్ బ్యాక్ చేస్తే మాట్లాడదాం. సో 7 వైజ్ బృందావన్ కాలనీ 2 చేస్తున్నారు కాబట్టి సుధమ్మ ఫుల్ బిజీగా ఉంటారు కదా. అంటే ఆవిడ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? అది నేను ఖచ్చితంగా చెప్పానండి. ఇది ఒక ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎలా ఉంటారు, సెట్లో బయట ఎలా ఉంటారు, ఆన్ సెట్ ఎలా ఉంటారు, ఆన్ షాట్ జరిగేటప్పుడు ఎలా ఉంటారు. అండ్ తన ఎక్స్పీరియన్స్ చాలా చెప్పేది. అంటే ఇలా జరిగింది అలా జరిగింది చాలా ఎక్స్పీరియన్స్ చెప్పేది. నాకు భలే అనిపించేది. అంటే మేము ఇంకా లెర్నింగ్లోనే ఉన్నాము, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అసలు చాలా మ్యాటర్స్. ఓకే. అండ్ ఎప్పుడు కూడా లైక్ ఆ షూట్ బిజీలో ఉండి ఈ షెడ్యూల్స్ ఏమైనా లేట్ చేయడం లాంటివి జరిగినాయా? అట్లా ఈ షూట్ యాక్చువల్గా మేము చేసింది 3 షెడ్యూల్స్ చేసాం. ఇది 3 షెడ్యూల్స్. మళ్ళీ ఓన్లీ వర్షాకాలము శీతాకాలంలోనే చేసాము, ఆయన అసలు సమ్మర్లో చేయలేదు. సో అందుకని చెప్పి 1 year అలా పట్టింది, 1.5 year పట్టింది. ఓకే. అండ్ మీ నేచర్ కూడా అలానే ఉంది కదా, మా మంచి వర్షాకాలం అది. అండ్ ఈ టేప్ రికార్డర్ ఏదైతే ఉందో కాన్సెప్ట్, డెఫినెట్లీ మూవీ అందరు చూస్తుంటారు కాబట్టి దట్స్ వై మా ఆస్కింగ్. ఫస్ట్ ఒక మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, నన్ను ఆర్జే అనుకుంటారు కదా, డెఫినెట్లీ. సో ఆ కాన్సెప్ట్ ఐడియా ఏంటి, ఎలా వచ్చింది? అండ్ ఒక్కొక్కటి కూడా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి మీరు యూజ్ చేసిన ప్రాప్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఏంటి, ఎంత హోంవర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాల జర్నీ అలనాటి రామచంద్రుడు? అలనాటి రామచంద్రుడు జర్నీ 2 years అండి. 2 years ఆ కథ పుట్టి రిలీజ్ అయ్యేంత వరకు 2 years పట్టింది మాకు. సో కథ అనుకున్నప్పుడు కూడా ఇతను ఒక ఇంట్రోవర్ట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఇతనికి మాట్లాడడానికి ఒక పర్సన్ కావాలి, ఫ్రెండ్ ఉంటాడు. ఓకే, తనకి బాధ చెప్పుకోగలుగుతాడు, ఆనందం చెప్పుకోగలుగుతాడు. కాకపోతే ఒక మదన పడేది ఒకటి ఉంటుంది కదా, అది ఓన్లీ తనకు తనే చెప్పుకోగలుగుతాడు. సో అది ఎవరికి చెప్తే బాగుండు అనేది థాట్లో నేను నార్మల్ నాకు డైరీ రాయడం అలవాటు. మీకా? సో ఆ డైరీ రాయడం అలవాటుతో ఏదైనా కొత్తగా చెప్దాము డైరీ లాగా కాకుండా అన్న టైంలో వీళ్ళ ఫాదర్ చిన్నప్పుడు ఇతనికి కెమెరా గిఫ్ట్ ఇస్తాడు అండ్ టేప్ రికార్డర్ గిఫ్ట్ ఇస్తాడు. ఇతను ఏంటంటే నువ్వు మాట్లాడలేవు కదా, సో నీకు మాట్లాడాలనుకున్నవి ఇందులో మాట్లాడు, రికార్డ్ చేసుకొని ఇస్తాడు. యాక్చువల్గా ఆ సీన్ డిలీట్ చేసామండి మేము. అవునా? దట్స్ కీ పాయింట్ కదా. యా, అంటే ఇప్పుడు కెమెరా ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకా దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అవుతుంది అని చెప్పి తీసేసాము అది. సో ఆ పర్టికులర్ సీన్లో ఏంటంటే వాళ్ళ ఫాదర్ అది ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. సో మెయిన్ ఇన్సిడెంట్స్ అన్ని తను రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాడు అన్నట్టుగా తీసుకున్నాం. ఓకే, డన్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్పండి, డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన కాబట్టి, యాజ్ అన్ ఫ్యాన్గా ఆయన సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇంట్లో ఒక నాన్న గెలిచినట్టు ఉంటుంది కదండి, దట్ ఈస్ మై ఫీలింగ్. ఓకే, నాన్న గెలిచాడు. ఓకే. ఎందుకంటే నాకు నాన్న ఎందుకు అన్నాను అంటే తను వదులుకుంటాడు కొడుకుని పెంచడానికి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ లైక్ దట్. అంటే ప్రజల్ని కాపాడుకోవడానికి హీ కెన్ లూజ్ హిమ్సెల్ఫ్. ఓకే. సో బేసికల్ గా అందరూ అన్న అంటారు, లేకపోతే సమ్ గాడ్ తో పోలుస్తారు, బట్ యు ఆర్ కంపేరింగ్ విత్ ఫాదర్. సో మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాని రీక్రియేట్ చేస్తారు విత్ న్యూ కాస్ట్? తొలి ప్రేమ అండి. తొలి ప్రేమ ఆల్రెడీ వచ్చింది కాబట్టి, అంటే ఆ కాన్సెప్ట్ బేస్డ్ రాలే, ఆల్రెడీ ఆ టైటిల్ తో మూవీ వచ్చింది కాబట్టి చూస్ సమ్ అదర్ మూవీ. ఒక మూవీ అంటే ఖుషి కూడా వచ్చేసింది. ఓకే, ఖుషి కూడా వచ్చేసింది టైటిల్. అన్నిటికంటే బద్రి అండి. బద్రి యాటిట్యూడ్ అది. ఓకే, క్విక్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఫాస్ట్ గా మనం ర్యాపిడ్ ఫైర్ చేస్తాం. నేను ర్యాపిడ్ ఫైర్ అనగానే ఆయన మొత్తం వేడిగా ఉంటుందండి. అసలు యు ఆర్ వెరీ యంగ్ తెలుసా, ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరిలోని చాలా ఎక్స్ట్రోవర్ట్, కొంతమంది డైరెక్టర్స్ ఇంట్రోవర్ట్ ఉంటారు, చాలా ఎక్స్ట్రోవర్ట్ గా మాట్లాడి హరిభరి చేసేది మీ టీంలో మీరే. ఈవెన్ మీ కృష్ణవంశీ కూడా ఇంట్రోవర్ట్,
మోక్ష గారు కొంచెం అల్లరి చిల్లరి చేస్తారు కానీ బట్ ఆవిడ కూడా కొంచెం ఇంట్రోవర్ట్ టైపే Uh-huh. కదా. చలో, సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ ఆర్ ఆకాష్ అన్నమాట. సో ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి సముద్రం ఎక్కడ ఉంటే అక్కడ అండి. సముద్రం ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, వన్ వర్డ్ అబౌట్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? నా ఫేవరెట్ డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ గారు. ఓకే, ఇస్ ద రియల్ మాస్ మసాలా అన్న పదం విన్న వెంటనే మీకు గుర్తుకొచ్చే హీరో పేరు? రవితేజ గారు. ఓకే, డూ యూ ఎవర్ ఫీల్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ యువర్ లైఫ్? రిగ్రెట్ అనేది ఏం లేదండి అసలు. ఓకే, ఎప్పుడైనా ఏదైనా అవకాశం? ఒక్క రిగ్రెట్ ఉంది, చెప్పండి. మ్యూజిక్ నేర్చుకుంటే బాగుండని నేను బాగా ఫీల్ అవుతా ఉంటాను. అవునా? ఓకే, అండ్ మీ సినిమాలో మ్యూజిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మ్యూజిక్ ఏంటి, లైక్ ఫస్ట్ టైం కదా ఆయన కూడా, శశాంక్ కూడా ఫస్ట్ టైం, లైక్ ఆయన ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు ఏంటి? శశాంక్తో నాకు జర్నీ 9 ఇయర్స్ అండి మా జర్నీ. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తను మాకు టీమ్ లాగా వర్క్ చేశాడు. హీ సో టాలెంటెడ్ యాక్చువల్గా. మీరు ఇప్పుడు మూవీలో చూస్తున్న మ్యూజిక్తోనే చెప్పొచ్చు ఎంత టాలెంటెడ్ అన్నది. తను ఏంటంటే చాలా క్వాలిటీగా మ్యూజిక్ ఇస్తాడు, సౌండింగ్ చాలా బాగుంటుంది తనది, నాకు నచ్చుతుంది. అండ్ మా ఇద్దరి మధ్యలో ర్యాప్ చాలా బాగుంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట ఎక్కువ. శశాంక్ ఇది సీన్, నేను ఇది ఫీల్ అనుకుంటున్నాను, ఇందులో ఈ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటున్నాను లోపు ఈ ఇన్స్ట్రుమెంట్తో చేద్దామని తనే చెప్తాడు. ఓకే, అంత. అండ్ రీసెంట్ టైంలో ఉన్న హీరోస్లో అంటే లైక్ ఐమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ పెద్ద హీరోలు కాదు, అంటే లైక్ కొంచెం పెద్దవారు కాదు, ఇప్పుడు వచ్చే హీరోస్లోని ఈ హీరోతో డెఫినెట్లీ నేను ఒక మూవీ చేయాలి అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? సుహాస్ అండి. సుహాస్ గారు. ఓకే, ఏదైనా కథ రెడీ చేసుకున్నారా మరి ఆయన కోసం? కథలు ఉన్నాయి లైక్, అంటే సుహాస్ అని ఎందుకు అన్నానంటే కథ తన కోసం రెడీ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న కథలో తను ఈజీగా యాప్టో ఒదుగుతాడని నేను నమ్మాను. ఓకే, సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే లైక్ బిఫోర్ అలనాటి రామచంద్రుడు ఏంటి, ఆఫ్టర్ అలనాటి రామచంద్రుడు ఆకాష్ ఏంటి? సేమ్ అండి. సేమ్ అని మీరంటే కుదరదు ఇక్కడ. మాకు తెలియాలి ఏం డిఫరెన్స్ చూసారు అంటే, జనాలు చూసే విధానం కావచ్చు, మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఏం మార్పులు చేర్పులు జరిగాయి? పర్సనల్ లైఫ్ అయితే సేమ్ ఉంది, మారలేదు. ప్రొఫెషనల్గా ఏంటంటే కొంచెం బాగా మంచి పేరు వచ్చిందండి. ఏదైతే ఒక రికగ్నైజేషన్ రావాలనుకున్నానో అది వచ్చింది. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఇదే క్వాలిటీ, ఇదే టైం లిమిట్, ఇదే ఎమోషనల్గా కూర్చోపెట్టడం కావచ్చు, కథతో కూర్చోబెట్టడం కావచ్చు, ఇదే కంటిన్యూ చేస్తారా మీరు ఇన్ ఫ్యూచర్ మూవీస్లో కూడా? నాదన్నీ ఎమోషనల్ స్టోరీస్ కంపల్సరీ అండి. ఎమోషనల్ అన్నీ ఉంటాయి, ఎమోషనల్గానే ఉంటాయి చాలా వరకు. ఓకే, బోల్డ్ కంటెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నా ప్యూర్ సోల్ కూడా బోల్డ్ కంటెంట్ యాక్చువల్గా. సో తీస్తే అలాంటి కంటెంట్ తీస్తాను. లైక్ అంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే బోల్డ్ తీస్తాను కంపల్సరీ, పక్కాగా తీస్తారు. ఇంకొకటి మీరు నేర్చుకోవాలి మ్యూజిక్తో పాటు మాట్లాడటం. గలగల మాట్లాడాలి, కొంచెం మాట్లాడితే విల్. సో తొందరగా మీరు మంచి మూవీ, ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఆర్టిస్ట్గా కనిపించాలని కోరుకుంటున్నారు. సో ఏ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు మీరు? మనకి అప్కమింగ్ చాలా మూవీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు చిరంజీవి గారిది విశ్వాంబర మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే, సో ఫ్యాన్ బాయ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరు? విజయ్ సేతుపతి గారు అంటే చాలా ఇష్టం. విజయ్ సేతుపతి గారు. ఓకే, డన్. తొందరలో మీ ఫేవరెట్ స్టార్స్తో కూడా వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వచ్చి నాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అది సంగతి అన్నమాట. అలనాటి రామచంద్రుడితో మనల్ని అందరినీ ఎంతగానో మెప్పించేశారు. కాబట్టి ఇంకా వేరే ప్రాజెక్ట్స్తో కూడా మన ముందుకు రాబోతున్నారు అతి తొందరలో. డెఫినెట్లీ దాని గురించి అప్డేట్ అయితే పక్కాగా మీకు ఇస్తాను. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్.